హాయ్ అండి అందరికీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి 1 కప్ రైస్ తీసుకున్నాను. 3/4 కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. 1 కప్పు జీలకర్ర, 1 కప్ మిరియాలు కచ్చాపచ్చగా దంచి పక్కకు పెట్టుకున్నానండి. ఈ రైస్ ఇదంతా కూడా కొంచెం నీళ్లు పోయే వరకు ఉంచేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి దోరగా. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 6 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. కుక్కర్లో అయితే ఉడికించుకోండి. దీనిలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, మిరియాల పొడి వేసి సాల్ట్ అండ్ కరివేపాకు కూడా వేసి ఒక 3 to 5 విజిల్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచి వచ్చే వరకు అయితే ఉడికించుకోండి. అడుగంటకుండా చక్కగా ఉడికిపోయింది చూసారా. చాలా చాలా టేస్ట్ ఉందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టంగా అయితే మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేను ఒక కడాయిలో నెయ్యి వేసుకున్నాను అండ్ పోపు దినుసులు వేసుకున్నానండి. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసుకొని అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను, జీడిపప్పులు అండ్ ఆల్సో కరివేపాకు కూడా యాడ్ చేసి పోపు పెట్టుకున్నానండి. దీన్ని అంతటి కూడా దీంట్లో అయితే మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే చూసుకోండి. లైక్ చేయండి, డూ సబ్స్క్రైబ్ మరి.